నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మహిళా బిల్లును అడ్డుకున్నందుకు నిరసనగా నిడదవోలులో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంట ఉన్న రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు కూటమి నాయకులు గోదావరి నదీ జలాల పరిరక్షణకు అందరూ బాధ్యత వహించాలి నర్సాపురంలో పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి మహిళా బిల్లుకు అనుకూలంగా భీమవరంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీ పాల్గొన్న శ్రేణులు మహిళా బిల్లుకు తాము వ్యతిరేకం కాదు భీమవరంలో వివరణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సీతారాం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వివిధ విభాగాల పని విధానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశం మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటం అన్యాయం తణుకులో పేర్కొన్న బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక స్వచ్ఛతా లక్ష్యాలను సంపూర్ణంగా సాధించాలి తాడేపల్లిగూడెంలో అధికారులకు కూటమి నాయకులకు సూచించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పర్యావరణ పరిరక్షణ కోసం అమలాపురంలో విజయవంతంగా నిర్వహించిన జలధార జలహారతి కార్యక్రమం పర్యవేక్షించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎమ్మెల్యే ఐతాబత్తుల ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన వేంద్ర త్రినాథరావు అభినందించిన ఉద్యోగులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో పర్యటించారు తొలుత ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం లోక్సభలో మహిళా బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ ర్యాలీ పూర్తయిన తర్వాత పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో కూడా ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు ఎందుకంటే అందరూ అనుకున్నాం మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. చట్టసభల్లో ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్ లో ఉంది. ఎన్నో రోజులు పోరాడాం. ఇప్పుడు తొందరలో చట్టసభల్లో అటు పార్లమెంట్ లో ఇటు అసెంబ్లీలో కౌన్సిల్లో 33% మహిళలు చూస్తామని ఆశపడ్డాం. ఇన్ని పోరాటాల తర్వాత అందరూ కూడా ముందుకొచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. భారతదేశ సంస్కృతి మహిళల్ని గౌరవించడం, అన్ని రంగాలలో వాళ్ళని ఆదరించడం. అందుకని ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి కూడా. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా నిన్న జరిగిన ద్రోహం ఈ రోజు నిడదవోలులో నిరసన తెలియజేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం, దీంతో ఆగదు. మొత్తం మహిళా లోకం ఒకటి కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలను గుర్తుపెట్టుకుని దేశంలో ఉండే ఆడబిడ్డలందరూ పైకి రావాలి, వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతకాలని నినాదంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బోరుగుపల్లి శేషారావు, రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవల్తో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, కలెక్టర్ చేకూరి కీర్తి, ఎస్పీ డి నరసింహకిషోర్లు పాల్గొన్నారు. గోదావరి నదీ జలాల సంరక్షణకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
నియోజకవర్గ పరిధిలోని నర్సాపురం మున్సిపాలిటీలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇదిలా ఉండగా నదిలో పేరుకుపోయిన చెత్తను స్వయంగా తొలగించి పర్యావరణ పరిరక్షణపై తమ బాధ్యతను చాటి చెప్పారు. అనంతరం నదీ పరివాహక ప్రాంతంలో మొక్కలను నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. తరువాత వశిష్ఠ గోదావరి నదీ తీరంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని గోదావరి మాతకు జలహారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆర్డీఓ దాసిరాజు, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకటరమణారెడ్డి, ఎంపీడీఓ ఎం నాసర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీమన్నారాయణ, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ ఎం పెద్దిరాజు, మత్స్యకార సంఘ అధ్యక్షులు మైలా వసంతరావులు పాల్గొన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించినందుకు నిరసనగా భీమవరంలో బీజేపీ కార్యకర్తలు శనివారం ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి శ్రీదేవి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి వ్యవహరించిన తీరును దేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. నారీమణుల ప్రగతిని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సరైనవి కావని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళల్ని చట్టసభలో భాగస్వాములు చేయాలని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్న దాన్ని ఈవేళ నీరుగార్చి మహిళలందరి మనోభావాలు దెబ్బతీసే దిశగా ఈవేళ పార్లమెంట్లో బిల్లుని వ్యతిరేకించిన ఈ పార్టీలు చాలా దారుణం. ఏదైతే ఈవేళ ముగ్గురు మహిళలు ఈవేళ మహిళలకు అండగా నిలబడవలసిన మహిళలే ఈవేళ పార్లమెంట్లో వ్యతిరేకంగా నిలబడి వేళ అటు మేము అండగా ఉంటాం, మహిళా సాధికారత కోసం మేము పోరాడతామని కబుర్లు చెప్పడమే చేసి ఈవేళ చాలా దారుణంగా ఈవేళ చట్టసభల్లో మమ్మల్ని మహిళలకు అవకాశం ఇవ్వకుండా నారీ పేరుతో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు మాత్రమే తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంకెం సీతారాం తెలిపారు. భీమవరంలోని పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఇకనైనా ఈ పార్టీపై బురద చల్లటం మానుకుని ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ చట్టం 2023ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి, మొదటి మహిళా ప్రధాని, మొదటి మహిళా స్పీకర్, మొదటి మహిళా రాష్ట్రపతిని చేసింది ఈ పార్టీయేనని గుర్తు చేశారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ అమలు చేసింది తమ పార్టీ అని చెప్పారు. చూస్తున్నారు చూడండి, మన భారతదేశ వ్యాప్తంగా మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని డీలిమిటేషన్ చేయాలని చెప్పే కుట్రని నిన్న పార్లమెంట్ లో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకపక్షంగా దాన్ని ఈగిపోయేటట్టు చేసినాయి. అలాగే మహిళా బిల్లు 2023లోనే ఎంతో అత్యధిక మెజార్టీ 451 ఓట్ల మెజార్టీతో ఎంపీల ఓట్లతోటి అప్పుడే మంచి విజయం సాధించింది. అప్పుడు చేయాలి కదా మీరు. ఇప్పుడు 500 పైన ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీల దాంట్లో 33% రిజర్వేషన్ చేయాలి కదా. ఇప్పుడే డీలిమిటేషన్ ఎందుకు? ఈ సమావేశంలో పట్టణ మండలాధ్యక్షులు మద్దల సాయి కుమార్, ఆయనంపూడి వెంకటరామరాజు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ గంజాల సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శులు పాకెర్ల రమేష్ బాబు, షేక్ ప్రజాలుద్దీన్ పాల్గొన్నారు. యువత వ్యసనాల వైపు వెళ్లకుండా మంచి మార్గం వైపు మళ్లించేందుకు దోహదపడే ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ను తణుకు మండలంలో మే 1 నుంచి నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇందులో గెలుపొందిన ప్రథమ విజేతలకు 60,000, రెండవ స్థానంలో నిలిచిన విజేతలకు 30,000, మూడవ స్థాయి జట్టుకు 15,000 నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఆసక్తి గల నియోజకవర్గ స్థాయి క్రీడాకారులు పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు. ఈ మేరకు టీం పేర్లను నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. తెలుగులో వస్తుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మెమోరియల్గా యువతకి ప్రతి సంవత్సరం మే నెలలో క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహించడం జరుగుతుంది. ఇది కేవలం మన తణుకు నియోజకవర్గ యువత పాల్గొనే విధంగా, వారిని భాగస్వాములు చేసే విధంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రైజ్ మనీ ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి విన్నర్స్కి 60,000,
రన్నర్స్కి 30,000, అదేవిధంగా థర్డ్ ప్రైజ్ 15,000. అలాగే ప్రతి టీంకి కూడా ట్రోఫీ కూడా ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. 25 ఏప్రిల్ వరకు రిజిస్ట్రేషన్స్ చేయడం జరుగుతుంది. అలాగే టోర్నమెంట్స్ కూడా 1 మే నుంచి మొదలుపెట్టి వచ్చినటువంటి టీమ్స్ని బట్టి మే నెలంతా కూడా దీన్ని నిర్వహించి ఫైనల్స్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి తణుకు NTRcricket.in ద్వారా టీమ్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీతాని మోహన్ రావు, జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, తణుకు, ఎరగవరం, అత్తిలి మండలాల అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, బొంతు శ్రీను, పోలిశెట్టి చందు, నాయకులు వంటెద్ది రాజా, జనసేన పట్టణాధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షులు చిక్కల్ల వేణు, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ మెంబర్ ఆల్తి సత్యనారాయణలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి టౌన్ ప్లానింగ్, అడ్మిన్, రెవెన్యూ విభాగాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ముఖ్యంగా ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, సేవల నాణ్యతలను గమనించి సందర్శకులతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆర్మిల్లి వెంట వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం అన్యాయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక పేర్కొన్నారు. ఈ మేరకు తణుకులోని తన గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళలను రాజకీయంగా ఎదగనీయకుండా అడ్డు తగిలేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే రిజర్వేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. అయినప్పటికీ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న మహిళా శక్తిని ఏ శక్తి ఆపలేదని డాక్టర్ రేణుక స్పష్టం చేశారు. అలాగే దేశ జనాభాలో అధిక శాతం ఉన్న మహిళలకు రావాల్సిన వాటా వచ్చి తీరాల్సిందేనని ఆమె చెప్పారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళా హక్కును సాధించి తీరుతామని డాక్టర్ ముళ్లపూడి రేణుక ధీమా వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఈ దేశ మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక మహిళా బిల్లు 33% మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ బిల్ అయితే పార్లమెంట్ లో నిన్న ప్రవేశపెట్టారో అది తప్పకుండా పాస్ అయి అందరూ కూడా చట్టసభల్లో ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి చట్టాలు చేసేటువంటి ఆ యొక్క చట్ట సభల్లో మహిళలు ఉన్నట్లయితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. వారి ప్రాతినిధ్యం పెరగాలి. వికసిత్ భారత్ 2047 అది జరగాలి అంటే తప్పకుండా మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో ఉండాలి అని చెప్పి ఏదైతే మహిళల పక్షపాతిగా ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క బిల్లుని మనం తప్పకుండా తీసుకురావాలి అని చెప్పి ఒక నిబద్ధతతో పెట్టినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఆ యొక్క బిల్లు వీగిపోయేలా చేసినటువంటి సందర్భం ఈ దేశ మహిళలు ఈ యొక్క రాహుల్ గాంధీని కానీ, ప్రియాంక గాంధీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, అలాగే ఇతర పార్టీలు ఎవరైతే మద్దతు పలకలేదో వారికి రాజకీయ పార్టీలకు భవిష్యత్తు లేదు అనేటువంటిది మాత్రం చెప్ప. తణుకుకు చెందిన శ్రీ సాయి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమంలో దేశంలో ప్రసిద్ధి చెందిన 6 కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ మేళకు 165 మంది విద్యార్థులు హాజరవ్వగా 65 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు వీరికి అర్హతా పత్రాలను కూడా అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గురు సత్యనారాయణ మాట్లాడుతూ జాబ్ ఓరియంటేషన్ నేపథ్యంలోనే తమ సంస్థలో విద్యాబోధన ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి సాయి కుమార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. రోజున మన సాయి డిగ్రీ కళాశాలలో మ్యాజిక్ బస్ ఇండియన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ ఆఫీసర్ కిషోర్ గారి వారి ఆధ్వర్యంలో 7 కంపెనీస్ హెచ్ఆర్ వారిని తీసుకొచ్చి డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు విద్యార్థినీలకు క్యాంపస్ ప్లేస్మెంటు
ప్రొవైడ్ చేయాలనేటువంటి దృక్పథంతో ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయాలనేటువంటి ఒక మెయిన్ ఆబ్జెక్ట్తో శ్రీ సాయి డిగ్రీ కళాశాల ఈ ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. లయన్స్ ఇంటర్నేషనల్ ఇచ్చిన పిలుపులో భాగంగా తణుకు పట్టణానికి చెందిన సజ్జాపురం లయన్స్ క్లబ్, మైత్రి లయన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో జాస్తి సీతా మహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ వారోత్సవాలను శనివారం ఘనంగా ఆరంభించారు. ఈ మేరకు ఈ క్లబ్ల సభ్యులు విద్యార్థుల చేత మొక్కలు నాటించి ప్రోత్సహించారు. అనంతరం వీరి చేత హరిత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా లయన్స్ జిల్లా గ్లోబల్ టీమ్ కోఆర్డినేటర్ పుట్ట విజయశ్రీ మాట్లాడుతూ మంచి ఆరోగ్యం కోసం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. పౌరులుగా ఈ పవిత్ర దినాన మనస్ఫూర్తిగా ఆచరిస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాం. ప్రతి సంవత్సరం కనీసం 5 మొక్కలు ఈ భావి తరాలకి మంచి జరగడానికి ఏమేం కార్యక్రమాలు చేపట్టాలి, అసలు పర్యావరణ పరిరక్షణకి ఏం చేయాలనేది అవగాహన కల్పించడం ముఖ్యం. కల్పించాక మీ చేత ఏమేమి మీరు చేయగలరో అవన్నీ చేయించడానికి మీ చేత ప్రతిజ్ఞ చేయించడం, కొన్ని కార్యక్రమాలు చేపట్టడం ఈ వారం రోజులు కూడా మేము అనేక ప్రదేశాల్లో చేయడం జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే మీలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు చేసే ప్లెడ్జ్ని మీరే కాదు, ఈ సిటీ కేబుల్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తే మన సమాజానికి. స్కూల్ ప్రధానోపాధ్యాయులు తోట వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తణుకుకు చెందిన శశి జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇంటర్ ఎంపీసీ కోర్సు చదివి అన్ని సబ్జెక్టుల్లోనూ ఒకే మార్కులు తెచ్చుకున్న 2 కవలలైన పాలాటి విష్ణువర్ధన్, పాలాటి వర్షిణీలను శనివారం కళాశాలలో ఘనంగా సత్కరించి 2కి నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా కళాశాల క్యాంపస్ ఇన్ఛార్జ్ నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వీరిద్దరూ వేరువేరు చోట కూర్చుని పరీక్షలు రాసి ఒకేలాగా మార్కులు తెచ్చుకోవటం తమను ఆశ్చర్యపరిచినట్లు చెప్పారు. ఈ మేరకు వీరిద్దరిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెలగల సత్యనారాయణ రెడ్డి, నల్లూరి రాఘవేంద్రరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. మరి అది ఒక అద్భుతం జరిగినప్పుడు దాన్ని అభినందించాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని, ఆటో డ్రైవర్గా కష్టపడి పనిచేస్తూ పిల్లల్ని చదివిస్తున్నట్టే చిన్న విషయం కాదు. వాళ్ళిద్దరు కూడా చాలా మంచి మార్కులు తీసుకొచ్చి 463 మార్కులు ఇద్దరు తీసుకొచ్చి మరి ముందుకు వెళ్తున్నారంటే ఒక అద్భుతమైనటువంటి పరిణామం. ఈ సందర్భంగా వాళ్ళని పేరెంట్స్ ఇద్దరిని మరొకసారి అభినందిస్తున్నాను. సంస్థ తరఫున చెరవ 10,000 వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది, అనౌన్స్ చేశారు ఆల్రెడీ. నరేంద్ర గారు ఈ రోజునే దాన్ని వాళ్ళిద్దరికి స్కాలర్షిప్ ఇస్తామని చెప్పారు. 10,000 చెప్పిన 20,000 ఇస్తారు. అలాగే నేను పర్సనల్గా మరి చెరవ 5,000 బుక్స్ నిమిత్తం ఇద్దరికి ఇస్తాను. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకు 20వ వార్డులోని గోస్తని నదీ తీరాన తెలుగుదేశం కార్యకర్తలు శనివారం జలం జీవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ప్రచార అధ్యక్షులు తాతపూడి మారుతిరావు మాట్లాడుతూ నీటి పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. జీవించాలంటే నీరు లేనిదే మనిషి జీవితం అసలు ఏ ఒక్క అడుగు కూడా ముందు సాగదు. సూర్యుడు లేనిదే సాగదు. పూర్వం 15 అడుగులు 20 అడుగుల నుండి ఇప్పుడు 100-130 అడుగులు వేస్తే కానీ మంచినీరు, స్వచ్ఛమైన నీరు దొరకట్లా. ఆ నీరు నిల్వలో శాతం పెంచుకోవాలంటే మన జీవనదులైనటువంటి గోస్తని నది ఉంది, పుణ్య నది ఇది. అలాగే ఏదైతే గోదావరి తీరం నుంచి వచ్చిన ఈ నదిని అంతా కూడా మనం ప్రక్షాళన చేసుకుని దీంట్లో అపరిశుభ్రమైనటువంటి వాడక నీరు కానీ, మురికి నీరు కానీ, ఇంకేదైనా వ్యర్థాలు కానీ ఈ నదిలో వేయకూడదు. ప్రజలంతా కూడా మనం సహకరించి ఈ నదిని పరిశుభ్రంగా వాడుకుని దీన్ని తాగడానికి ఉపయోగించేది. ఈ కార్యక్రమంలో పట్టణ కోశాధికారి గమని రామచంద్రరావు, కూటమి నాయకులు విత్తనాల సాయిబాబు, త్రాసుల నానిబాబు, శీలం స్వరూప, దేవరాజు కుమార్లు పాల్గొన్నారు.
ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం తణుకు బస్టాండ్లో లావణ్య ఫీడ్స్ యజమాని కోసూరి సతీష్ వర్మ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్ర కేంద్రాన్ని డిపో మేనేజర్ ఏడీఎల్ సుధారాణి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఈయన తోడ్పాటుతోనే ప్రయాణికులకు, కార్గో వినియోగదారులకు, హమాలీలకు వేసవి దాహార్తిని తీరుస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రహదారి ప్రమాదంలో గాయపడ్డ హమాలీ వెంకన్నకు సతీష్ వర్మ 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్లు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.